హాయ్ అండి, అందరు ఎలాగున్నారండి? అండ్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి. అండ్ ఈరోజు వచ్చేసరికి మేము మట్టితోటి అనేది వినాయకుడిని తయారు చేసి ఇలాగ చేసామండి. అండ్ అది ఎలా చేసామో చూద్దాం రండి. ఇక్కడ స్కూల్ ఆ రోజు హాలిడే అండి, సో ఆ టైంలో చేసాము. పిల్లలు మట్టి తీసుకురమ్మంటే తీసుకొచ్చేసి ఇలా చేస్తున్నానండి. కొంచెం చేశారు, సో వాళ్ళకి సరిగా రాలేదండి, సో లాస్ట్కి నేనే చేశాను. ఈ వినాయకుడిని చేసేటప్పుడు మాత్రం మా జస్టు చూడండి, పక్కన చూస్తూ ఎలా ఉన్నాడు. టచ్ కూడా చేయలేదండి. ట్రై చేయి నువ్వు కూడా అంటే యాక్కి వద్దు అనేసి అలా అల్లా చేస్తూ ఉన్నాడు. ఈవెన్ మేము పట్టుకున్నా కానీ అది వద్దు, మట్టి వద్దు అనేసి హ్యాండ్ వాష్ చేసుకోమంటున్నాడు. అక్కడ వచ్చేసరికి మట్టి అనేది బాగా స్మూత్గా లేదండి, అందువల్ల కొంచెం గతుకులుగా ఉన్నట్టుంది వినాయకుడు. సో బట్ కాకపోతే బాగానే వచ్చిందండి. అండ్ ఇక్కడ చూడండి, మేము స్టిక్స్ సపోర్ట్ తోటి ఇలాగ చిన్న పందిలాగా చేసామండి. అండ్ ఈ వినాయకుడిని చేసేటప్పుడు మాత్రం మా బాబు మాత్రం ఆనందం అంటే ఆనందం కాదండి, అంతలా ఎంజాయ్ చేశాడు. సో గణేష అనుకుంటా జై గణేష్ అని అల్లరి చేస్తున్నాడు. చాలా క్యూట్గా వచ్చిందండి. అండ్ లాస్ట్కి చూడండి, ఇంక ఇలాగ మేము ఈవినింగ్ టైంలో ఇంక ఇలా కొంచెం పూజ చేసామండి. సో పిల్లలు మాత్రం బాగా కోఆపరేట్గా ఉన్నారండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటారంట, బట్ కాకపోతే వాళ్ళకి రాక ఇంకెలా చేయాలో తెలియక వాళ్ళు చేసుకోలేదంట. సో వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మనం ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేసి. సో వాళ్ళందరికీ చెప్తున్నాడు. సో కొంచెం నాయిస్ వచ్చిందండి బ్యాక్గ్రౌండ్, పక్కన టెంపుల్ ఉంది మా ఇంటి పక్కన, సో ఆ మైక్ సౌండ్ అండ్ వీళ్ళదే కొంచెం అనేసి నేను ఇంకా అది మ్యూట్ చేసేసాను. అండ్ లాస్ట్కి పిల్లలతోటి నేను పూజ అనేది చేయించానండి. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళకి ఐడియా వచ్చింది ఒక ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది. సో ఇంకా వాళ్ళతోటే చేయించారండి మొత్తం. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అండ్ కంఫర్టబుల్గా అండ్ ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారండి. సో ఇక్కడ మా బాబు మాత్రం ఇంకా ఫుల్గా అదివు ఇదివు గణేష్ దగ్గర పెట్టిన పలహారం అది అడుగుతున్నాడండి. సో ఇలాగ ఎంతమంది సెలబ్రేషన్ చేసుకుంటారండి. మనం ఎంతో లక్షలు పెట్టి చేసుకున్నా కానీ కొన్నిసార్లు అంత ఆనందం అనేది రాదండి. సో పిల్లలకి ఇలాంటివి చిన్నవి చాలా ఆనందాన్ని ఇస్తాయండి. సో వాళ్ళు చెప్పారు, అక్క బాగా ఎంజాయ్ చేసాము, సో మేము ఎప్పుడు చేసుకుందాం అనుకుంటాము, బట్ మాకు రాక మేము చేసుకోలేదని చెప్పారు. సో నేనైతే దానికి చాలా సంతోషించానండి. సో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఈవెన్ మా బాబు అయితే ఇంకా అయిపోయేంత వరకు గణేష అనేసి ఇంకా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాడండి. సో ఇంకా అందరైతే మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు. ముఖ్యంగా మాత్రం నిమజ్జనం టైంలో మాత్రం ప్లీజ్ జాగ్రత్తగా అండి. ఎక్కడికెక్కడికో వెళ్ళి నిమజ్జనాలు చేసుకుంటూ మనం న్యూస్లో చూస్తుంటాం కదండి. సో అలా కాకుండా అందరూ జాగ్రత్తగా సేఫ్గా సెలబ్రేషన్ చేసుకోండి. కొన్నిసార్లు మనకి ఇంట్లో మన అమ్మ నాన్న వాళ్ళు ఎన్నో ఒక వేలు పెట్టి ఏమన్నా తీసుకొచ్చినా కానీ అంత ఆనందం రాదు అండి. సో ఫ్రెండ్స్ తోటి ఇలాగ మనం చిన్నగా ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా అవి మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తాయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.